హలో ఆల్. నేను ఇక్కడైతే కొత్త కొత్త రెసిపీస్ అయితే ట్రై చేస్తుంటాను. ఏదైనా సరే కొంతమందికి వచ్చేసి కొత్తవి ట్రై చేయడం ఇష్టం. కొంతమందికి కొత్తగా వండటం ఇష్టం, తినడం ఇష్టం. అలా నాకైతే కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేయడం ఇష్టం. ఎంత టైం లేకపోయినా నేనైతే సింపుల్గానే కుకింగ్ చేస్తానన్నమాట. సో ఇక్కడైతే మా హస్బెండ్ అయితే చంపుతుంటాను టేస్ట్ చేసి చెప్పమని చెప్పేసి. ఆయన అయితే కొత్త వద్దు పాతవి, అంటే మనం ఎప్పుడు తినేలా చెయ్యి, కొత్త రెసిపీస్ ట్రై చేయొద్దంటారు. ఏ కపుల్ అయినా ఇలా కొంచెం యాంటీగానే ఉంటుంది కదా. చాలా వరకు ఆల్మోస్ట్ గాడ్ అయితే అలాగే క్రియేట్ చేస్తారు. నేను ఇక్కడైతే ఇలా బోటి 65 అనమాట. ఇలా పకోడీలాగా, చికెన్ పకోడీలాగా వేస్తారు కదా, అలా వేస్తున్నాను. మొత్తం బాగానే వచ్చింది, కానీ కొంచెం మన ఆతృతతో కొంచెం ఎక్కువ వేసాను. అంటే 2 బ్యాచెస్గా వేయాల్సింది ఒకే బ్యాచ్ వేసేసాను. సో దానికి కొంచెం అతుక్కుపోయాయి. అదే విడివిడిగా కొంచెం నిదానంగా వేసుకొని ఉంటే బాగుండేది. నేను ఫస్ట్లో చెప్పాను చూడండి, బాగా తొందరగానే చేస్తానని. ఇలాంటి ఘనకార్యాలు అవుతాయన్నమాట మధ్య మధ్యలో. అప్పుడే వంట అన్నది కొంచెం స్పీడ్ అయ్యిద్ది. బట్ టేస్ట్ మాత్రం ఏం చేసినా బాగానే వస్తుంది. ఆల్మోస్ట్ 95% దాకా. ఎప్పుడో ఒక 5% మాత్రం ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి రెసిపీలోకి వస్తే బోటీని ఫస్టే ఉడకబెట్టుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, మటన్ మసాలా, గరం మసాలా వేసుకొని, కార్న్ఫ్లోర్, కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని ఒక 5 మినిట్స్ మ్యారినేట్ చేసుకొని, ఎక్కువ టైం ఏం అవసరం లేదు, ఇలా డీప్ ఫ్రై చేసుకోవడమే ఆయిల్లో. లాస్ట్లో వచ్చేసి పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసాను. ఉంటే క్యాషెస్ కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంది టేస్ట్. కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళకైతే బాగుంటుంది. నేనైతే ఎందుకు రిస్క్ అని కొంచెం ట్రై చేశాను. ఏదైనా సరే నేను ట్రై చేసేటప్పుడు 2 ఆఫ్స్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి నాకేది తినాలనిపిస్తుందో అలా కొత్తవైతే ట్రై చేస్తుంటాను. అవి ఆయన తినకపోని, తింటారు పాపం, చేశాక తప్పదు కదా. సో సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఏదో ఒక రెసిపీ, అంటే ఎప్పుడు చేసేలాగే ఒక కర్రీ అయితే చేసి పెట్టేస్తాను. అలా మా ఇద్దరికి సెట్ అయిద్ది అనమాట. ఈ మధ్య టిష్యూస్ అయితే వాడుతున్నాను, అంటే కొంచెం ఆయిల్ అన్నది ఎక్కువ పీల్చుకోకుండా ఉండడానికి. నేను ఇక్కడ మర్చిపోయి మళ్ళీ లాస్ట్లో వేసాను అనమాట కరివేపాకును, పచ్చిమిరపకాయలు. అలాగే మీరు ఎప్పుడు కొత్త కొత్తవి ట్రై చేస్తుంటారా, లేకపోతే నార్మల్గానే తింటారా అన్నది కూడా కామెంట్ చేయండి. యూట్యూబ్లో చూసే ఈ రోజుల్లో చాలామంది అయితే కొత్త రెసిపీస్ అయితే ట్రై చేస్తున్నారు. అంతా యూట్యూబ్ దయ్యే. మంచి నేర్చుకున్నా, చెడు నేర్చుకున్నా, రెసిపీస్ నేర్చుకున్నా, ఏదైనా కొంచెం నేర్చుకున్నా, నేనైతే ఆల్మోస్ట్ చాలా వరకు యూట్యూబ్లోనే నేర్చుకున్నాను. ఇలా నాలాగా యూట్యూబ్ని ఎక్కువ ఫాలో అయ్యేవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ చేయండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అలాగే నేను నెక్స్ట్ వచ్చేసి షాప్ సిరీస్, డైలీ వ్లాగ్స్ కూడా పెడతాను. షాప్ని అయితే నేను రీమోడల్ చేశాను. ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అది కూడా తొందరలోనే పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.